న్యాయానికి సంఖ్యల్లా అంటూ రాష్ట్రమంతా నినదించింది. ఇంకెన్నాళ్ళీ సంఖ్యలు అంటూ మాజీ సీఎం చంద్రబాబుకు మద్దతుగా ప్రజలు ముక్తకంఠం వినిపించారు. జైలులో చంద్రబాబుకు అనారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, వైసీపీ నాయకులు వెటకారాలు ఆడటం, జైలు అధికారుల ప్రవర్తన వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో నారా లోకేష్ ఇచ్చిన పిలుపుతో రాష్ట్రమంతా న్యాయానికి సంఖ్యలో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగాయి. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 5 వరకు చేతులకు సంఖ్యలను పోలిన రిబ్బన్లు, నల్ల వస్త్రాలు, తాళ్లను కట్టుకుని నిరసనలో ప్రజలు, చంద్రబాబు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లోనూ నిరసనలు కొనసాగాయి. రాజమహేంద్రవరంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, హైదరాబాద్లో లోకేష్, బ్రాహ్మణి దంపతులు చేతులకు సంఖ్యలులా తాళ్లు కట్టుకుని చంద్రబాబు అరెస్టు నిరసించారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమా నిరసనలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని లోకేష్ క్యాంప్ ఆఫీసులో ఆదివారం రాత్రి 7 గంటలకు భువనేశ్వరి చేతులకు తాళ్లు కట్టుకుని పలువురు మహిళలు, పార్టీ నేతలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. 5 నిమిషాల పాటు నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. జ్యుడిషియల్ రిమాండ్పై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు గదిలో అధికారులు ఎట్టకేలకు టవర్ వేసి ఏర్పాటు చేశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయనకు చల్లటి వాతావరణం అవసరమని ప్రభుత్వ వైద్యులు నివేదికలో పేర్కొన్నారు. 12న ఆయన్ను పరీక్షించి ఈ మేరకు సిఫార్సు చేసిన అధికారులు శనివారం వరకు చర్యలు తీసుకోలేదు. శనివారం చంద్రబాబు ఆరోగ్యం మరింత క్షీణించడంతో డాక్టర్ల బృందం వైద్య పరీక్షలు చేసి చల్లటి వాతావరణం కల్పించాలని మరోసారి ఉద్ఘాటించారు. అధికారుల నుంచి స్పందన రాని నేపథ్యంలో చంద్రబాబు తరపు న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టును శనివారం రాత్రి అత్యవసరంగా ఆశ్రయించగా ఆయన గదిలో టవర్ ఏసీని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో రాత్రి 10 గంటల 30 నిమిషాలకే హుటాహుటిన టవర్ ఏసీని తెప్పించారు. అయితే ఆ సమయంలో జైలు లోపలికి అనుమతించడానికి నిబంధనలు అంగీకరించవు. దాంతో ఆదివారం ఉదయం టవర్ ఏసీని ఏర్పాటు చేశారు. వైసీపీ నేతల సజ్జల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్, కొడాలి నానిలకు పిచ్చి పరాకాష్ఠకు చేరిందని, వారికి వెంటనే ర్యాబిస్ ఇంజెక్షన్ చేయాలని టీడీపీ నేత బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో రాజకీయ కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. 36 రోజులుగా వ్యవస్థలను మేనేజ్ చేసి ఆయనను రిమాండ్లో కొనసాగిస్తున్నారన్నారు. నారా భువనేశ్వరి ఆవేదనను సజ్జల రామకృష్ణారెడ్డి అవహేళన చేయడం బాధాకరమని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అక్రమాలను బయటపెడతామని హెచ్చరించారు. జగన్ వద్ద ప్యాకేజీ తీసుకుని చంద్రబాబుపై ఉండవల్లి అరుణ్ కుమార్ కేసులు పెడుతున్నారని, 4 సీఎంల వద్ద ప్యాకేజీ తీసుకున్న ఘనత ఆయనకే చెల్లుతుందన్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అమానవీయంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబు ఆరోగ్య స్థితిగతుల విషయంలో నిర్లక్ష్యం తగదని హితవు పలికారు. ఆయన వయసును దృష్టిలో ఉంచుకోవడంతో పాటు ఆయన ఎదుర్కొంటున్న ఆరోగ్యపరమైన సమస్యలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, ఈ విషయంలో ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంలోనూ రాజకీయ కక్ష సాధింపు ధోరణి సరికాదని తెలిపారు. ప్రభుత్వ వైఖరిపై న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని కోరారు. జనసేన పార్టీతో సమన్వయం కోసం టీడీపీ 5 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సభ్యులుగా నియమితులయ్యారు. అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు జనసేన, టీడీపీ మధ్య సమన్వయం కోసం ఈ కమిటీ పనిచేస్తుందని పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఋషికొండలో పర్యాటక ప్రాజెక్టు కింద రిసార్ట్స్ నిర్మిస్తున్నామని ఇప్పటివరకు చెబుతున్న ప్రభుత్వం ఇప్పుడు అక్కడ సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో అత్యంత విలాసమైన సదుపాయాలకు కోట్లు వెచ్చించారు. బాత్రూమ్ టబ్కు 26 లక్షలు, కమోడ్కు 15 లక్షలు ఖర్చు చేశారు. ఋషికొండలో సీఎం క్యాంప్ ఆఫీస్ గురించి రకరకాల కథనాలు వస్తున్నాయి. ఆ భవంతులకు ఎన్ని కోట్లు ఖర్చు చేశారో చెప్పాలని సీఎంను కలిసినప్పుడు అడుగుతానన్నారు. ఋషికొండపై నిర్మిస్తున్న ప్యాలెస్పై ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన 4.5 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గుర్తుకు వచ్చిందా? ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తదితర అంశాలపై సోమవారం విశాఖ పర్యటనకు రానున్న సీఎంను కలిసి సమగ్రమైన లేఖ ఇవ్వాలని నిర్ణయించామని గంటా తెలిపారు.
ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న విలాసవంతంగా సీఎం బాత్రూమ్ అంటూ ఓ ఫోటోను గంట ప్రదర్శించారు. ఫోటో కింద ఋషికొండలో అందరి బిడ్డ కట్టుకున్న పేదోడి బాత్రూమ్ అని క్యాప్షన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలపై జగన్ ప్రభుత్వం మరింత విద్యుత్ భారాలను మోపేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రజల నుంచి ట్రూ అప్, సర్దుబాటు, ఇంధన ఛార్జీల పేరిట వినియోగించిన విద్యుత్ ధర కన్నా ఎక్కువ మొత్తంలో సొమ్ము వసూలు చేస్తున్నారు. అవి చాలవన్నట్లుగా తాజాగా అదనపు లోడ్ పేరిట ఒక్కొక్క వినియోగదారుడి నుంచి 4,000 చొప్పున వసూలు చేసేందుకు సిద్ధమైంది. వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చాక విద్యుత్ వినియోగదారులపై డిస్కంలో బాధలకు అలవాటు పడ్డాయి. అధిక ధరలు చెల్లించి ఇష్టానుసారంగా కొనుగోలు చేసిన విద్యుత్కు సంబంధించి వివిధ పేర్లతో వినియోగదారుల నుంచి భారీ మొత్తమే వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు అంతటితో ఆగకుండా అప్పులపై చెల్లిస్తున్న వడ్డీలను వినియోగదారులపై వేస్తున్నాయి. తాజాగా విద్యుత్ కనెక్షన్లకు దరఖాస్తు చేసిన సమయంలో ఎంత లోడ్ను వాడతామని చెప్పారో దానిని మించి వినియోగిస్తున్నారు. కాబట్టి మీరు మరో 4,000 అదనంగా డిపాజిట్ చేయండి అని విద్యుత్ సంస్థలు మెసేజ్లు పంపిస్తున్నాయి. అదనంగా 2 కిలోవాట్లను వాడుతున్న వినియోగదారులు ఈ డిపాజిట్ మొత్తం చెల్లించాల్సిందేనని ఎస్ఎంఎస్ల రూపంలో హుకుం జారీ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ సర్కార్ కత్తిగట్టింది. గత ప్రభుత్వాలకు భిన్నంగా ఉద్యోగులపై ఉక్కుపాదం మోపుతుంది. నిబంధనల ప్రకారం రావాల్సిన బకాయిలు, ఇతర అలవెన్సులు ఇవ్వకపోగా కనీసం జీతాలను కూడా సకాలంలో ఇవ్వడం లేదు. ఆయా సమస్యలపై ఇదేంటని ప్రశ్నించిన ఉద్యోగ సంఘాల నేతల గొంతు నొక్కుతుంది. 2019 ఎన్నికలకు ముందు నిర్వహించిన పాదయాత్రలో ఉద్యోగుల పక్షపాతినంటూ జగన్ ఘనంగా చెప్పుకొచ్చారు. సాధ్యం కాని హామీలతో మభ్యపెట్టారు. అధికారంలోకి వచ్చాక కనీసం సకాలంలో జీతం ఇవ్వకుండా 4.5 ఏళ్లుగా ఉద్యోగులను మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తానని ఎన్నికల ముందు చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్లు గడిచాక కళ్ళు తెరిచారు. అది కూడా కొందరినే రెగ్యులర్ చేస్తూ నిబంధనల కొరడా జులిపించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తానని నమ్మబలికిన ఆయన ఆ ఉద్యోగులకు ఇంతవరకు ఆ హామీ నెరవేర్చలేదు. ఇక కీలకమైన సిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ హామీలను అటకెక్కించి ఇప్పుడు జీపీఎస్ అంటూ ఉద్యోగులపై బలవంతంగా రుద్దుతున్నారు. దీనిని వ్యతిరేకించే వారిపై కేసులు పెడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐఆర్ కన్నా ఫిట్మెంట్ తక్కువ ప్రకటించి ఉద్యోగులకు వేతనం పెరగలేదని పీఆర్సీ ఇచ్చారు. డిఏలు సకాలంలో ఇస్తామంటూ కోతలు కోసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డిఏ చెల్లింపు కూడా సక్రమంగా చేసిన దాఖలాలు లేవు. అంగన్వాడీ వర్కర్లకు గత ఎన్నికల ముందు తెలంగాణ కన్నా 1000 అదనంగా జీతం ఇస్తామని చెప్పిన జగన్ ఇప్పుడు తెలంగాణలో కన్నా తక్కువే ఇస్తున్నారు. ఉద్యోగులు ప్రతి నెల జీతాల కోసం ఎదురు చూడాల్సిందే. గతంలో 1వ తేదీన జీతాలు వచ్చేవి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జీతం కోసం ప్రతి నెల ఉద్యోగులు ఎదురు చూడాల్సిన పరిస్థితే. అంతేకాదు జీతం ఇస్తే చాలన్న పరిస్థితికి వచ్చారు. రాష్ట్ర ముఖ్య నేతకు ఆప్తులైతే చాలు ప్రాజెక్టుల పేరుతో 1000 ఎకరాల ప్రభుత్వ భూములు హస్తగతం చేసుకోవచ్చు. సన్నిహిత కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను కూడా జగన్ ప్రభుత్వం పక్కన పెట్టేసింది. ప్రధానంగా పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలంటే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నుంచి అనుమతులు పొందాలి. అస్మదీయులకు అప్పనంగా ప్రాజెక్టును అప్పగించడానికి వీల్లేదు. ఆసక్తి కలిగిన సంస్థల నుంచి గ్లోబల్ టెండర్లను పిలవాల్సిందే. వీటిలో ఎలవన్గా వచ్చిన సంస్థకు కూడా తక్షణమే ప్రాజెక్టు అప్పగించకూడదు. మళ్ళీ రివర్స్ టెండర్లు పిలవాలి. రివర్స్ టెండరింగ్లో బిడ్ దక్కించుకున్న వారికి పనులు అప్పగించడానికి కేంద్ర పర్యావరణ, ఇంధన శాఖలు ఆమోదముద్ర వేయాలి. కానీ రాష్ట్రంలో ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్కే కాదు, అరవిందో, అదాని సహా ఇతర అస్మదీయ కంపెనీలకు కట్టబెట్టిన విద్యుత్ ప్రాజెక్టులకు కూడా టెండర్లు పిలవలేదు. పైగా ప్రాజెక్టుల అప్పగింతకు కేబినెట్ ఆమోదం పొందడంలో వ్యూహం దాగి ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. నర్రెడ్డి విశ్వేశ్వర్రెడ్డి కడప జిల్లాలో సీఎం సొంత పులివెందులలో ఇడుపులపాయకు చెందినవారు. ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈయనదే. స్థానికంగా ఇది చిన్న కంపెనీ. 2022 ఫిబ్రవరి 1న రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ వద్ద నమోదైంది. కేవలం 1,00,000 పెట్టుబడితో విశ్వేశ్వర్రెడ్డి స్థాపించిన ఈ కంపెనీకి జగన్ సర్కార్ 7 నెలల్లోనే 2 సోలార్ ప్రాజెక్టులను అప్పగించింది. పాత పెన్షన్ స్కీమ్ అమలు కోసం న్యాయ పోరాటానికి ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్ ఆప్షన్ ఇవ్వొద్దని, ఈపీఎఫ్ హయ్యర్ పెన్షన్ స్కీమ్నే ఎంచుకోవాలని ఉద్యోగులకు ఈయూ పిలుపునిచ్చింది. ముందు ఈపీఎఫ్ పెన్షన్ స్కీమ్ను ఎంచుకున్న తర్వాత ఓపీఎస్ కోసం కోర్టులో కేసులు వేస్తామని సంఘాల నేతలు చెబుతున్నారు. ఆర్టీసీ కార్మికులకు ప్రజా రవాణా సంస్థలో విలీనం చేసి దాదాపు 3 ఏళ్లు కావస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది పీటీడీ ఉద్యోగులు ఉండగా వీరు ఏ పెన్షన్ పరిధిలోకి వస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఓపీఎస్ సాధన దిశగా న్యాయ పోరాటం చేసేందుకు ఎన్ఎంయు, ఈయూ అడుగులు వేస్తున్నాయి.
ఆర్టీసీ ఉద్యోగుల్లో 2004 కంటే ముందు నుంచి పనిచేస్తున్న వారు సుమారు 23,000 మంది ఉన్నారు. పాత పెన్షన్ నిబంధనల ప్రకారం వీరికి ఓపీఎస్ ఖచ్చితంగా అమలు చేయాలి. అయితే 2020 జనవరి 1 నుంచి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందున ఓపీఎస్ పరిధిలోకి రారని రాష్ట్ర ప్రభుత్వం బాంబు పేల్చింది. ఈ నిర్ణయంతో ఆందోళన చెందిన వేలాది మంది సిబ్బంది ఉద్యోగ సంఘాలపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఆర్టీసీలో ఉండగా ఉద్యోగులకు కనీస పెన్షన్ కూడా ఉండేది కాదు. రిటైర్ అయితే పీఎఫ్ వచ్చే పెన్షన్ 2-3 వేలు తప్పితే ఇంకేం వచ్చేది కాదు. ఈ నేపథ్యంలో ఉద్యోగులే తలా కొంత డబ్బులు వేసుకుని నెలకు కనీసం 5 నుంచి 7 వేల వరకు పెన్షన్ ఇచ్చేందుకు వీలుగా ఎస్ఆర్బిఎస్ అనే సొంత పెన్షన్ స్కీమ్ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ప్రభుత్వంలో విలీనం అనంతరం ఎస్ఆర్బిఎస్ను రద్దు చేశారు. దీంతో పీటీడీ ఉద్యోగుల పరిస్థితి ఆర్టీసీలో ఉన్నప్పటికంటే హీనంగా తయారైంది. 2021 సెప్టెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది ఆర్టీసీ ఉద్యోగులు రిటైర్ అయ్యారు. వీరికి ఏ పెన్షన్ రాకపోవడంతో వీరి కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వేదికైంది. ప్రజా ఆశీర్వాద సభకు భారీగా జన సమీకరణకు గులాబీ నేతలు చర్యలు చేపడుతున్నారు. ప్రతి గ్రామం, పట్టణం నుంచి సామాన్య ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సన్నద్ధంగా ఉన్నారని పలువురు పేర్కొంటున్నారు. కానీ విని ఎరుగని రీతిలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన నేపథ్యంలో భువనగిరిలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ రానుండడంతో ప్రజల్లో ఒకంత ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముచ్చటగా 3వ సారి అధికారంలోకి రానున్న తరుణంలో ప్రజానాయకుడు సీఎం కేసీఆర్ కోసం భువనగిరి ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు. సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. కాంగ్రెస్కు రాజీనామా చేసిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సీఎం కేసీఆర్తో ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన పొన్నాలను కేసీఆర్ సాదరంగా ఆహ్వానించి వారితో మాట్లాడి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రస్తుత రాజకీయ పరిణామాలు, తన భవిష్యత్ రాజకీయ ప్రయాణంపై లక్ష్మయ్య కేసీఆర్తో చర్చించినట్లు తెలుస్తుంది. పొన్నాల రాజకీయ భవిష్యత్తుపై కేసీఆర్ భరోసా ఇచ్చినట్లు సమాచారం. బీసీ వర్గాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన లక్ష్మయ్యకు రాజ్యసభ సీటు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. సోమవారం జనగామలో నిర్వహించే సభలో పొన్నాల బీఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మరోసారి అధికారం లక్ష్యంగా బరిలోకి దిగుతున్న బీఆర్ఎస్ వచ్చే ఎన్నికలకు ఆకర్షణీయమైన మేనిఫెస్టోను ప్రకటించింది. ఇందులో భాగంగా ఇప్పటిదాకా అమలు చేస్తున్న పలు పథకాలను కొనసాగిస్తూనే వాటి కింద అందజేస్తున్న మొత్తాన్ని పెంచాలని ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో ప్రధానంగా మహిళల కోసం సౌభాగ్యలక్ష్మి పథకం కింద అర్హులైన ప్రతి పేద మహిళకు నెలకు 3,000 చొప్పున భృతి చెల్లించాలని నిర్ణయించారు. దీంతో పాటు అర్హులైన పేద మహిళలకు 400కి గ్యాస్ సిలిండర్ను అందజేస్తామని తెలిపారు. ఇక రైతు బీమా తరహాలోనే పేదలందరికీ కేసీఆర్ బీమా పేరిట జీవిత బీమా అమలు చేస్తామన్నారు. తెల్ల రేషన్ కార్డులున్న ప్రతి పేద ఇంటికి ఎల్ఐసి ద్వారా 5 లక్షల జీవిత బీమా అమలు చేస్తామని, ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 93 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మొత్తం ప్రీమియంను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఇకపై తెల్ల రేషన్ కార్డులున్న వారికి తెలంగాణ అన్నపూర్ణ పథకం ద్వారా సన్న బియ్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసరా పింఛన్లను దశల వారీగా పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం 2016 ఇస్తున్న ఆసరా పింఛన్ను 5,016కు పెంచుతామన్నారు. తొలి ఏడాది 3,016 ఇచ్చి ఆ తర్వాత ఏటా 500 చొప్పున పెంచనున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగులకు ప్రస్తుతం 4,016ను తొలి ఏడాది 5,000కు, ఆ తర్వాత ఏటా పెంచుతూ 6,000 వరకు చేస్తామన్నారు. దీంతో పాటు రైతు బంధు సాయం మొత్తాన్ని కూడా ఎకరాకు 16,000 వరకు దశల వారీగా పెంచుతామన్నారు. అందులో తొలి ఏడాది సాయాన్ని 12,000 వరకు అందించి ఆ తర్వాత విడతల వారీగా ఏటా 1,000 రూపాయలు పెంచుతూ 5 ఏళ్లలో 16,000 చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను కేసీఆర్ కాపీ కొట్టి బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తమ గ్యారంటీలను కాపీ కొట్టి కేసీఆర్ పెద్ద అగాధంలో పడిపోయారని వ్యాఖ్యానించారు. తాము 6 గ్యారంటీలు ఇస్తే అవెలా సాధ్యమని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తమ హామీలను కాపీ కొట్టి కాంగ్రెస్ను ప్రశ్నించే అర్హత కోల్పోయారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ తన ఉనికిని కోల్పోయింది. కేసీఆర్ ఆలోచన శక్తిని కోల్పోయారు. బీఆర్ఎస్కు ఆలోచన, ఆచరణ, సంక్షేమం, అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు. కేసీఆర్ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ఒక చిత్తు కాగితంలా చూస్తోందన్నారు. దానిపై చర్చ అనవసరమని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి పథకాన్ని తాము ఇచ్చిన హామీల
హామీలతో రేవంత్ పోల్చి చూపారు. 2 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కాగితంపై రాసుకుని బీఆర్ఎస్ మేనిఫెస్టోను రిలీజ్ చేశారన్నారు. మహాలక్ష్మి పథకం కింద మేము 2,500 ఇస్తుంటే కేసీఆర్ ఇవాళ 3,000 అన్నారు. ఆడబిడ్డలకు మేము 500కే గ్యాస్ సిలిండర్ అంటే ఆయన 400 అన్నారు. పెన్షన్ల విషయంలో మేము 4,000 అంటే ఆయన 5,000 అన్నాడు. మేము ఇందిరమ్మ భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు 15,000 ఇస్తామంటే ఆయన ఇప్పుడు 16,000 ఇస్తామంటున్నాడు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటూ గతంలో సారా పాటలు నిర్వహించేవారు. అలా అనకుండానే కేసీఆర్ మమ్మల్ని కాపీ కొట్టి పెద్ద లోయలో పడిపోయారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో బ్లాక్ అండ్ వైట్ సినిమాను కలర్లో చూపించినట్టుందన్నారు రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ సకల జనుల ద్రోహి. తన మాయ మాటలతో రాష్ట్ర ప్రజలను మరోసారి వంచే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ చేతులకు, చిలక పలుకులకు పొంతన లేదని మండిపడ్డారు. గతంలో ఇచ్చిన హామీలను ప్రజల ముందు ఉంచండి, ఒక్కసారి మీ ముఖం అద్దంలో చూసుకోండని వ్యాఖ్యానించారు. నిరుద్యోగ భృతి, మహిళా సంఘాలకు పావలా వడ్డీ, రైతులకు ఉచిత ఎరువులు, ఇలా గతంలో ఇచ్చిన వందల హామీలు ఏమయ్యాయని కేసీఆర్ను నిలదీశారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోపై కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ రాష్ట్ర అప్పులు, అవినీతి, అక్రమాలు పెంచారు తప్ప సంపద పెంచలేదని దుయ్యబట్టారు. ప్రమాదకరమైన పవర్ పాలసీ, డిస్కంలు కుప్పకూలిపోయే దుస్థితి, బెస్ట్ లిక్కర్ డ్రింకింగ్ పాలసీ, బెస్ట్ ఇరిగేషన్ కమిషన్ పాలసీ, బెస్ట్ కేసీఆర్ ఫ్యామిలీ పాలసీ, బెస్ట్ ఫ్యామిలీ కరప్షన్ పాలసీ, బెస్ట్ చీటింగ్ పాలసీ అంటూ ఎద్దేవా చేశారు. ఇక కొత్త మేనిఫెస్టోపై ప్రచారం చేసుకునే ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ ముక్కు నేలకు రాసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు టీకే అరుణ డిమాండ్ చేశారు. కన్న తల్లికి అన్నం పెట్టనివాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు ఉంది బీఆర్ఎస్ మేనిఫెస్టో అని ఆమె మండిపడ్డారు. 2014 నుంచి ముఖ్యమంత్రిగా ఉండి చేయలేని పనులు ఇప్పుడు 2023లో చేస్తాంటే మరోసారి నమ్మడానికి ప్రజలేమైనా పిచ్చివాళ్ళ అంటున్నారని ధ్వజమెత్తారు. సుదీర్ఘమైన చర్చలు, కసరత్తు అనంతరం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులు తొలి జాబితాను విడుదల చేసింది. పార్టీ అధిష్టానం 55 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ నెల 18 నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్న నేపథ్యంలో మిగిలిన సీట్లలో అభ్యర్థులను దసరా తర్వాతనే ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీసీలకు, వామపక్షాలకు కేటాయించే సీట్ల లెక్క తేలిన తర్వాత స్క్రీనింగ్ కమిటీ మరోమారు సమావేశమై తుది కసరత్తు జరిపి మిగిలిన స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తుందని, ఆ జాబితాను ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపిస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. ఈ నెల 24న కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుందని, అందులో అభ్యర్థుల తుది జాబితా పరిశీలన, ఆమోదం మరుసటి రోజున ప్రకటన ఉండే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే ఆదివారం ప్రకటించిన తొలి జాబితా 55 సీట్లలో 17 సీట్లు రెడ్డి సామాజిక వర్గానికి, 7 వెలమలకు కేటాయించారు. మంథని, సనత్ నగర్ టికెట్లు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన దుద్దిల్ల శ్రీధర్బాబు, కోట నీలిమలకు దక్కాయి. కమ్మ సామాజిక వర్గానికి తొలి జాబితాలో ఒక్క సీటు కూడా లభించలేదు. బీసీలకు గరిష్టంగా 28 సీట్లు కేటాయించాలని అధిష్టానం నిర్ణయించగా అందులో 12 సీట్లు తొలి జాబితాలను ప్రకటించారు. ఈ 12 సీట్లలో 4 హైదరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని గోషామహల్, చాంద్రయానగుట్ట, యాకత్పుర, బహదూర్పుర నియోజకవర్గాలు. గోషామహల్ను సునీతారావు, చాంద్రయానగుట్టను బోయ నగేష్, యాకత్పురను కె రవిరాజు, బహదూర్పురను రాజేష్ కుమార్ పులిపాటీలకు కేటాయించారు. ఇప్పుడు మేము అమలు చేస్తున్న పథకాలనే కాంగ్రెస్ పార్టీ కాపీ కొట్టి మేనిఫెస్టోలో పెట్టుకుందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్దే కాపీ అని సెటర్లు వేశారు. తాము ఇచ్చిన 6 గ్యారంటీలనే బీఆర్ఎస్ పార్టీ కాపీ కొట్టి మేనిఫెస్టో ప్రకటించిందన్న కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించారు. అధికారంలో ఉన్నాం కాబట్టి, మళ్లీ అధికారంలోకి వస్తాం కాబట్టే రాష్ట్ర ఆర్థిక స్థితికి అనుగుణంగా సాధ్యాలను పరిశీలించే మేనిఫెస్టో ప్రకటించామని స్పష్టం చేశారు. కర్ణాటకలో 3 సార్లు అధికారంలో ఉన్న బీజేపీపై వ్యతిరేకతతో మరో ప్రత్యామ్నాయం లేకనే కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టారని, ఇక్కడ ఆ వెధవల చేతులకు రాష్ట్రాన్ని అప్పగిస్తారా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2 సార్లు అధికారంలో ఉన్నందున సిట్టింగ్లపై సహజంగానే అసంతృప్తి ఉంటుందని, అయినప్పటికీ ఎన్నికల్లో గెలిచేందుకు కావాల్సిన 51% ఓట్లు తమకు వస్తాయని, గతం కంటే 5-6 స్థానాలు ఎక్కువగానే గెలుస్తామని కేటీఆర్ జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు లోబడే ఉంది. పింఛను 3,000 నుంచి ఏటా క్రమంగా 5,000కు పెంచుతున్నామన్నాం. అంతే తప్ప ఓట్ల కోసం కక్కుర్తిపడి మొదటే ఇస్తామని చెప్పలేదు. ఈ పథకం అమలు సాధ్యమే. అలాగే రాష్ట్రంలో 93 లక్షలు తెల్ల కార్డులున్నాయి.
వారికి 3,700 కోట్ల విలువైన 23 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తున్నాం. అందరికీ సన్న బియ్యం ఇవ్వాలన్న నిర్ణయంతో అదనంగా 1,500 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఇది సాధ్యమే. ఇలా అన్ని విషయాల్లోనూ బైరేజు వేసుకునే హామీలు ప్రకటించామన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇవేవి చూడకుండా ఆచరణ సాధ్యం కాని హామీలు ప్రకటించిందన్నారు కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల్లో 69 మందికి ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఆదివారం బి ఫారాలు అందజేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం మధ్యాహ్నం ఆయన సమావేశమై 51 మంది అభ్యర్థులకు స్వయంగా బి ఫారాలు అందజేశారు. దాంతోపాటు ఒక్కొక్కరికి 40 లక్షల చెక్కును కూడా అందించారు. అన్ని బి ఫారాలు సిద్ధం కాలేదని, మిగిలిన వారు సోమవారం, మంగళవారాల్లో పార్టీ కార్యాలయంలో గానీ, ప్రగతి భవన్లో గానీ తీసుకోవచ్చని అన్నారు. ఎన్నికల్లో గెలుపునకు కష్టపడండి, ఎన్నికల వ్యయ పరిశీలనకు ఎప్పటికప్పుడు ఖర్చులపై వివరాలు పంపండి, కౌంటింగ్ ఏజెంట్లుగా అనుభవజ్ఞులను పెట్టుకోండి. తన మొదటి ఎన్నికల్లో కౌంటింగ్లో తారుమారుతోనే 887 ఓట్లతో ఓడిపోయానని కేసీఆర్ చెప్పారు. నవంబర్ 9న మంచి రోజు, తాను అదే రోజు నామినేషన్ వేస్తున్నానన్నారు. నామినేషన్ల దాఖలకు భారీ హడావుడి అవసరం లేదన్నారు. మళ్లీ ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నానన్నారు. ఇప్పటికే 10-12 సార్లు ఛాన్స్ ఇస్తే 60 ఏళ్లలో మీరు వెలగబెట్టిందేమిటి అని సీఎం కేసీఆర్ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. ఆపద ముక్కులు, అలివిగాని సామెతలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కాకుండా రౌతేందో రత్నమేందో ఆలోచించాలని హితబోధ చేశారు. హుస్నాబాద్లో తొలి ఆశీర్వాద సభ ద్వారా బీఆర్ఎస్ ప్రచారాన్ని ప్రారంభించిన కేసీఆర్ ప్రసంగంలో మునుపటి జోష్ కానరాలేదు. ఎన్నికల సభ కావడంతో కేసీఆర్ ఉపన్యాసంపై ఆ పార్టీ కార్యకర్తలు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆయన ప్రసంగంలో మునుపటి స్థాయిలో మెరుపులు, సామెతలు, చలోక్తులు, చురుకులు కనిపించలేదు. గజ్వెల్లో కేసీఆర్ను ఓడించడమే తన ప్రధాన కర్తవ్యమని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. దమ్ముంటే హుజూరాబాద్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఎవరైనా తన మీద పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఎంపీగా బండి సంజయ్కు, శాసనసభ్యుడిగా తనకు ప్రోటోకాల్ లేకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి కృత్రిమంగా హైప్ తీసుకువస్తున్నారని ఈటెల విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్య నేతల బస్సు యాత్ర ఈ నెల 18న ములుగు నియోజకవర్గంలోని రామప్ప దేవాలయం నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రను ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. అలాగే 3 రోజుల పాటు యాత్రలోనూ ఆయన పాలు పంచుకోనున్నారు. ప్రియాంక గాంధీ కూడా బస్సు యాత్రలో పాల్గొంటారని చెప్పారు. విజయభేరి పేరుతో నిర్వహిస్తున్న బస్సు యాత్ర 3 విడతలుగా ఉంటుందని, తొలి విడతను 18, 19, 20 తేదీలో నిర్వహిస్తున్నామని తెలిపారు. దసరా తర్వాత 2వ విడత నామినేషన్ల ప్రక్రియ ముగిశాక 3వ విడత బస్సు యాత్ర ఉంటుందని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే ఈ నెల 18 నుంచి 3 రోజుల రాహుల్ పర్యటనకు సంబంధించి స్కెడ్యూల్ను ఏఐసీసీ ఆదివారం విడుదల చేసింది. 18న సాయంత్రం ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయంలో వద్దకు చేరుకోనున్న రాహుల్ గాంధీ ఆ దేవాలయంలోని శివునికి పూజలు చేసి బస్సు యాత్రను లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రానికి చేరుకొని అక్కడే జరిగే ఎన్నికల ప్రచారం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం రాత్రి భూపాలపల్లికి చేరుకొని నిరుద్యోగులతో కలిసి పాదయాత్ర చేయనున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. 2వ రోజు పెద్దపల్లి జిల్లా రామగుండం చేరుకుని సింగరేణి, ఎన్టీపీసీ కార్మిక సంఘాల నేతలు, ఆర్ఎఫ్సీఎల్ కాంట్రాక్టు ఉద్యోగులతోనూ రాహుల్ భేటీ అవుతారు. అలాగే పెద్దపల్లిలో తలపెట్టిన బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం రైతులు, మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమవుతారు. 3వ రోజు నిజామాబాద్ జిల్లా బోధనకు చేరుకుని బీడీ కార్మికులు, గల్ఫ్ కార్మికుల కుటుంబాలను కలుస్తారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శిస్తారు. అనంతరం ఆరుమూరుకు చేరుకుని పబ్లిక్ మీటింగ్లో రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఉద్యోగంతో వస్తానని తల్లిదండ్రులకు చెప్పిన మర్రి ప్రవళిక శవమై గ్రామానికి తిరిగొచ్చింది. పోటీ పరీక్షలు వాయిదా పడడంతో మనస్తాపం చెందిన ఆమె బలవన్మరణానికి పాల్పడితే పోలీసులు మాత్రం ప్రేమలో విఫలమవ్వడమే కారణమని చెప్పడం దారుణమని ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ ఎంపీ, ఏఐసీసీ అధికార ప్రతినిధి డోలీ శర్మ వ్యాఖ్యానించారు. గ్రూప్ 2 పుస్తకాలపై ప్రవళిక అనే పేరు ఉందని, ఇది పోలీసులకు కనిపించలేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో యువత ఆత్మహత్యలకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పంపిన ప్రతినిధి బృందం సారథిగా ఆదివారం వరంగల్ జిల్లా బిక్కాజేపల్లిలో ప్రవళిక కుటుంబాన్ని డోలీ శర్మ పరామర్శించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే ప్రవళిక వ్యవహారంలో ప్రేమ అంశాన్ని తెరపైకి తేవడాన్ని ఆమె కుటుంబం తప్పుపడుతుంది. తమ బిడ్డ గ్రూప్ 4 రాసింది, కూతురు పోయి బాధలో ఉంటే పోలీసులు కట్టుకథలు అల్లడం మమ్మల్ని మరింత కలిచివేస్తుందని ప్రవళిక తల్లిదండ్రులు విజయ,
లింగయ్య వాపోయారు. పోటీ పరీక్షల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు వల్లే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. 17 సార్లు నోటిఫికేషన్ విడుదల చేస్తే ప్రశ్నపత్రాలను లీకులు చేస్తూ కోర్టులో కేసులు వేయిస్తూ సర్కారే ఉద్యోగాల భర్తీని అడ్డుకుంటోందని ఆరోపించారు. ప్రబలిక బలవన్మరణానికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులతో చెప్పించడం సిగ్గుచేటని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. లోక్సభలో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకొస్తున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ సభ్యురాలు మహువా మైత్రిపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే తీవ్రమైన ఆరోపణ చేశారు. వ్యాపారవేత్త దర్శన్ హిరానందాని నుంచి నగదు బహుమతుల రూపంలో లంచాలు తీసుకున్నారని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకుని ఆమెను సస్పెండ్ చేయాలని స్పీకర్ ఓం బిర్లాను కోరారు. బీజేపీకి సన్నిహితులని భావిస్తున్న గౌతమ్ అదానికి హిరానందాకు మధ్య వ్యాపారంలో పోటీ ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలకు ప్రాధాన్యం ఏర్పడింది. 2019-23 మధ్య ఆమె 61 ప్రశ్నలు వేయగా అందులో 50 ప్రశ్నలు హిరానందకి సంబంధించివేనని దూబే తెలిపారు. హిరానందని గ్రూప్ ఇంధనం, ఈఫ్రా రంగాల కాంట్రాక్టుల కోసం అదానీ గ్రూప్తో పోటీ పడినా వాటిని దక్కించుకోలేకపోయింది. దాంతోనే అదానీ గ్రూప్ను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రశ్నలు వేశారని ఆరోపించింది. ఈ ఆరోపణలు హిరానందాని గ్రూప్ ఖండించింది. మరోవైపు ఈ ఆరోపణలపై తృణమూల్ ఎంపీ మెహువా మైత్రా స్పందిస్తూ దీనిపై సిబిఐ, ఈడీ దర్యాప్తును స్వాగతిస్తానని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ చరిత్రలోనే చిరస్మరణీయ రోజు. 1 కాదు 2 కాదు, వరుసగా 14 వరల్డ్ కప్ల మ్యాచ్ల ఓటములతో నిస్పృహ ఆవరించిన వేళ ఏకంగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్నే మట్టి కరిపించింది. తమ కన్నా ఎన్నో రెట్లు బలంగా కనిపిస్తున్న ప్రత్యర్థిపై బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విశేషంగా రాణిస్తూ 69 పరుగుల తేడాతో టోర్నీలో పాయింట్లు ఖాతా తెరిచింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా ఆఫ్ఘనిస్తాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ రహమానుల్లా గుర్బజ్ 57 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 80, ఇక్రామ్ అలీఖిల్ 66 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 అర్ధ సెంచరీలు సాధించగా చివరిలో ముజిబూర్ రహమాన్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 28, రషీద్ ఖాన్ 22 బంతుల్లో 3 ఫోర్లతో 23 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆదిల్కు 3, వుడ్కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో ఇంగ్లాండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు కొక్కుకుంది. హ్యారీ బ్రూక్ 61 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్తో 66, డేవిడ్ మలాన్ 39 బంతుల్లో 4 ఫోర్లతో 3 పరుగులతో రాణించారు. రషీద్ 3 నబీకి 2 వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ముజీబ్ నిలిచాడు. రాత్రి వేళలో మంచు ప్రభావం ఉంటుందని కాబట్టి చేజింగ్ సులువవుతున్నందున ఇంగ్లాండ్ వ్యూహం బెడిసికొట్టింది. 285 పరుగుల ఛేదనకు బరిలోకి దిగిన ఛాంపియన్ను ఆఫ్ఘన్ స్పిన్నర్లు చావు దెబ్బతీశారు.